బ్రేకింగ్ న్యూస్ ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు సూచించారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని అన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఈ యొక్క ఇసుక రవాణాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇసుక రీచ్ల వద్ద వెంటనే కలెక్టర్లు, సంబంధిత జిల్లా ఎస్పీలు వెంటనే ఇసుక రీచ్ల వద్ద వెళ్ళి తనిఖీలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఏదైనా సరే ఎంతటి వారు ఉన్నా సరే ఇసుక రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేది లేదు, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆ జిల్లాల్లో వెంటనే కలెక్టర్లు, ఎస్పీలు ఈ యొక్క ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇసుక రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ పరిధిలో హైడ్రాకు ఈ యొక్క బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఈ ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీస్ కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా సోలార్లు లైట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఇసుక బుక్ చేసుకున్న వెంటనే 48 గంటల్లో కూడా ఈ యొక్క వినియోగదారునికి అందుబాటులో వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా అయితే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి సామాన్యునికి అందుబాటులో ధరలు ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రణాళికలు ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే వెహికల్స్ ఏర్పాటు చేస్తారో, అంటే ఇసుక తరలించే వెహికల్కి సంబంధించి ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ అక్రమ రవాణాకు సంబంధించి అక్రమ రవాణాలో ఎంతటి వారున్నా సరే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. స్వయంగా తానే ఒక పరిశీలనకు వస్తారు. కలెక్టర్లు, ఎస్పీలు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇసుక రవాణా ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా స్వయంగా నేనే ఈ యొక్క రంగంలోకి, అంటే ఇసుక రీచ్ల వద్ద తనిఖీలు చేస్తానని చెప్పేసి కూడా ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇసుక ఏదైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు 48 గంటల్లో అందుబాటులో ఉండే విధంగా అయితే ఈ యొక్క ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇసుక బుకింగ్ సంబంధించి ఇప్పటికే 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అంటే ఇసుక బుకింగ్ సమయంలో కానీ ఇతరత్ర సమయాల్లో రవాణా జరుగుతున్న సమయంలో కానీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోర్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీస్ కెమెరాలు ఏర్పాటు చేసి సోలార్ లైట్ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క ఎంట్రీ ఎగ్జిట్ వద్ద కూడా ఈ యొక్క కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఇసుక రవాణాకు సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అధికారులు ఎవరైనా ఈ యొక్క అక్రమదారులకు సాయం కనుక చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ యొక్క కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యటన, ఇసుక రీచ్ వద్దకు పర్యటన వెళ్ళి ఏ విధంగా కొనసాగుతున్నాయి దీనిపైన పర్యవేక్షించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జరిగాయి. అక్రమార్కుల పైన మాత్రం ఉక్కుపాదం మోపాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి జారీ చేయడం జరిగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.